ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు విటీవీ పొలిటికల్. నేను మీ మాధవి. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం తీవ్ర దుమారం రేపుతుంది. రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి అంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేంతగా ఆయనకి ఎందుకు ఈ ఆగ్రహం అనేది వస్తుంది? మరి కొంతమంది చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు 3 మంత్రులు ఉంటే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు 3 మంత్రులు ఉంటే తప్పేంటి అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రులకు పదవులు రాకూడదా అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఇద్దరు సమర్థులు పరిపాలన చేసే సామర్థ్యం కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు మరి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం వెనుక ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుంది? అసలు ఒకే ఇంట్లో ఉండే వారి ఇద్దరికి పదవులు ఎందుకు ఇవ్వకూడదు అనేది రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి డైరెక్ట్ గా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర దుమారం రేపుతున్న ఈ మాటలన్నీ కూడా ఉత్కంఠను రేపుతున్నాయి. మరి ఎందుకు ప్రభుత్వము స్పందించట్లేదు? మరి రేవంత్ రెడ్డి దీనికి ఎలాంటి ఆన్సర్ చేయట్లేరు? అసలు కారణం ఏంటి? మరి ఇప్పుడు ఉన్న ఈ ఎమ్మెల్యే పదవి నుండి మంత్రి పదవి ఎందుకు ఆశిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి? మరి మునుగోడు ప్రజలకే నాకు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల మునుగోడు ప్రజలే నష్టపోతారు తప్పితే నేను ఎలాంటి నష్టం నాకు ఉండదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోబోతుంది? మరి మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వబోతుందా లేదు అని అనేది ఎమ్మెల్యేగానే తనను కొనసాగింపజేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మరి లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో చూస్తూనే ఉండండి వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాలు సూచనలు దీనిపైన ఖచ్చితంగా ఇవ్వండి. అంటే రాజగోపాల్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తుంది కరెక్టేనా? మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సిందేనా, లేదంటే ఎమ్మెల్యేగానే కొనసాగించవచ్చా? ఈ రెండింటికి మీరు ఏదైతే ఎస్ ఆర్ నో మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. నమస్తే.